నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, నిన్న ఖైరతాబాద్లోని ప్రెస్ క్లబ్లో కొంతమంది తెలంగాణ వాదులు, అలానే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు అక్కడ సమావేశం పెట్టి ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు, తెలంగాణ జర్నలిస్టుల మీద దాష్టీకాన్ని మేము ఒప్పుకోము, ఎన్నో ఆత్మ బలిదానాల కారణంగా తెలంగాణ కళ సాకారమైంది, ఇప్పుడైతే మేము మీకు ఎట్టి పరిస్థితుల్లో బానిసలు కాము, అక్కడి నుంచి మీరు అక్కడ అధికారాన్ని ఉపయోగించి మీరు తెలంగాణ వరకు వచ్చి, హైదరాబాద్ దాటుకొని తెలంగాణ వరకు వచ్చి మమ్మల్ని అరెస్టులు చేస్తారంటే మేము ఎట్టి పరిస్థితుల్లో సహించం, చాలా తీవ్రంగా ప్రతిదాడులు ఉంటాయని వాళ్ళు హెచ్చరింపు ధోరణిలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అయితే ఫోటో చూపెట్టి కొమరయ్య అనే ఒక అమర వీరుడి ఒక తల్లి చెప్పు తీసుకొని కూడా కొట్టడం జరిగింది. మా ప్రొఫెసర్ని అవమానిస్తావా, తెలంగాణ ప్రజల ఆరాధనా భావంతో చూసే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మీరు వెటకారం చేస్తావా, తగ్గించే ప్రయత్నం చేస్తారని ఆవిడ చెప్పుతో కొట్టారు. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే జరిగిన సంఘటన నేపథ్యము, అంటే వాళ్ళ రియాక్షన్ వరుసగా జరుగుతున్నాయి. ఇవి వరుసగా జరుగుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి చెందినటువంటి కొంతమంది, అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఒక ప్రెస్ మీట్ పెట్టారు మొన్న. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చాలా అతిగా మాట్లాడారు. అతిగా మాట్లాడుతూ ఉరై అనే పద్ధతిలో, వెధవలు అన్న పద్ధతిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ మాట్లాడే క్రమంలో వాళ్ళు ప్రధానంగా టార్గెట్ చేస్తుందంటే పవన్ కళ్యాణ్ ధోరణిలోనే సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని చూసి మీకెందుకు ఈర్ష అన్నాడు ఆయన. సంపత్ నాయక్ గారు చెబుతూ, ఆయన ఎస్టీ, పర్టికులర్గా సంపత్ నాయక్ ఎస్టీ కమ్యూనిటీకి చెందినవాడు, బంజారా కమ్యూనిటీ. ఆయన ఓపెన్గా ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే హిందూ ధర్మాన్ని కాపాడుతున్నది మేమే అన్నాడు ఆయన. మేమే అని అలా నేను కనెక్ట్ అయ్యాను పవన్ కళ్యాణ్తో. ఎట్టి పరిస్థితుల్లోనూ సనాతన ధర్మాన్ని కాపాడుతాం, హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేటువంటి లెఫ్ట్ బ్యాచ్ అంతా ఇక్కడ చేరారు మొన్న అని అలా కొనసాగాడు ఆయన. ఈ కొనసాగటం అనేది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడాడో, అంటే మమ్మల్ని అవమానపరిస్తే పర్వాలేదు, నన్ను అవమానపరిచినా పర్వాలేదు, నాదెండ్ల మనోహర్ని అవమానపరిచినా పర్వాలేదు, కానీ అమిత్ షా గారిని అవమానపరుస్తారా అని ఆయన బాధపడ్డాడు. అమిత్ షా గారి గొప్పతనం ఏమిటో కూడా చెప్పాడు ఆయన. అది కూడా ఒక రకమైన సనాతన ధర్మమే. ఆర్టికల్ 370 రద్దు, అదేలేండి 370 రద్దు, ఇవన్నీ మాట్లాడాడు. అదొక సనాతన ధర్మం, ఇదొక సనాతన ధర్మం. అందుకని ఈ రకమైన సనాతన ధర్మాల గొడవ, వీళ్ళు ప్రపంచంతో వీళ్ళకి సంబంధం లేదు, ఇక్కడ ఉన్నటువంటి జనాలు వీళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేదు. నిజానికి ఒక వార్నింగ్ కాల్ ఇవ్వదలుచుకుంది ఎన్డీఏ బీజేపీకి వ్యతిరేకంగా. ఇక్కడ ఎవరన్నా నోరు తెరిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అని చెప్పదలుచుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద ఒక నజర్ ఉంది వాళ్ళది. అది సోము వీర్రాజు గారు క్లియర్గానే మాట్లాడాడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. మాట్లాడుతూ మీరు ప్రొఫెసర్ని ఏదో ప్రొఫెసర్ అనుకోకండి, ఆయన నక్సలైటు, ఆయన ఉగ్రవాది, తీవ్రవాది, కాబట్టి అలాంటి వాళ్ళతో ప్రమాదం ఉంది, కనుక దేశద్రోహులనే. దేశద్రోహులు అనేది ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం. అందుకని ఇది ప్రోగ్రామ్ అన్నట్టుగా ఆయన చెప్పాడు కాబట్టి అలా టార్గెట్ చేసి వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులు అంటాం అని చెప్తున్నారు ఇప్పుడు. బీజేపీని కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ హిందూ ధర్మాన్ని కానీ ఎవరైనా అంటే వాళ్ళని దేశద్రోహులు అని టార్గెట్ చేసి దాడి చేస్తాం, ట్రోల్ చేస్తాం, తోలు తీస్తాం అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కేసులు పెడతాం అని కూడా చెప్తున్నారు, కేసులు పెడుతున్నారు ఆల్రెడీ. ఇక్కడ చిన్న ఇంటరప్షన్, ఒక చిన్న ప్రశ్న.
అసలు దేశద్రోహులు డెఫినేషన్ ఏంటంటారు? దేశద్రోహాన్ని ఎవరి డెఫినేషన్ వాళ్ళకి ఉంటుందండి. అంటే రాజ్యాంగం దానికి ప్రకారం ఒక డెఫినేషన్, చట్టాల ప్రకారం ఒక రాజ్యాంగం- డెఫినేషన్ ఉంటది. ఎవరినైనా మనం దేశద్రోహులు అనొచ్చా? ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని, ఉపాధి లేదంటున్న వారిని, లేదంటే పెట్రోల్ రేట్లు పెరిగాయనే వాళ్ళని, లేదంటే ప్రభుత్వ పాలసీలు విమర్శించే వాళ్ళందరినీ దేశద్రోహులు అంటే దేశద్రోహులు అంటున్నారు కదా, ఇంకా దానికి డెఫినేషన్ ఎందుకు? డెఫినేషన్స్ ఏ ఉండవు. అంటే చట్టం ప్రకారం దేశద్రోహులు అనే దానికి ఒక ఇది చట్టం ఉంటుంది. అనేది ఉండదండి. ఉమ్. ప్రభుత్వాలు దేశద్రోహి అనుకుంటే దేశద్రోహం పెట్టేస్తాయి అంతే. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము కూడా దేశద్రోహం అనే కేసు పెట్టి చాలా మందిని లోపలేశారు. ఓకే. వాళ్ళ దేశద్రోహం వేరు, వీళ్ళ దేశద్రోహం వేరు. ఎవరి దేశద్రోహం, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని దేశద్రోహి అంటున్నారు. ఆయన అన్నాడు, ఆయన ఆయన అన్నాడు, సోము వీర్రాజు గారు అన్నారు. అన్నాడు. ఆయన బీజేపీ అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం. అవునండి. ఇప్పుడు దేశద్రోహి అని మీకు నిర్ధారణ అయినప్పుడు ఆయన నక్సలైట్ కాబట్టి దేశద్రోహి అన్నాడు. ఓకే. ఇంకంతే, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అక్కడ చర్చ లేదు. ఇంకా వాళ్ళ ఇష్టం. ఉమ్. వాళ్ళు ఎవరిని ఏమనదలుచుకుంటే అది అంటారు, పడి ఉండాలి, లేదంటే తీసుకెళ్లి లోపలేస్తారు. ఉమ్. అందుకని ఆ ధోరణిలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు. పూర్తి అప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్యము, సెక్యులరిజము ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు విలన్లు, ఓకే. వాళ్ళు సూడో సెక్యులరిస్టులు అని మాట్లాడతారు. వీళ్ళు కుహనా అంటారు, కుహనా గాళ్ళు ఉమ్. అని కూడా అంటారు. కుహనా గాళ్ళు అంటామంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఉమ్. మీరు హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ముస్లిం మతాన్ని ఎందుకు తిట్టడానికి మీకు భయం, ఉమ్. ముస్లింలను తిడితే వాళ్ళు చంపేస్తారని భయపడి హిందూ మతాన్ని తిడుతున్నారు మీరు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఉమ్. అలా ఈయన కూడా బీజేపీ తరచూ దాడి చేస్తాడు, బీజేపీ మీద మాట్లాడతారు, బీజేపీ గురించి మాట్లాడే బ్యాచ్ అంతా అక్కడికి చేరింది ఉమ్. అని చెప్పారు. అది బీజేపీ మాత్రమే కాదు, కూటమి. ఉమ్. పవన్ కళ్యాణ్ ని క్రిటిసైజ్ చేయటం, అతను కూటమి మనిషి. ఓకే. ఇక్కడ ఇంకొక చిన్న ఇంటరప్షన్ తీసుకొస్తాను సార్, మీరు ప్రస్తావించారు కాబట్టి. సెక్యులరిస్టులు హిందూ మతం గురించి మాట్లాడతారు, ముస్లిం మతం గురించి మాట్లాడరు, వాళ్ళకి ముస్లింలు అంటే భయం అని చెప్తున్నారు. ముస్లిం చంపేస్తారని కూడా ఒక ఆరోపణ నేను చేస్తున్నారు. చెప్పడం లేదండి, ఆ, వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ అదే ఉద్దేశం బీజేపీ అదే. వాళ్ళు హిందుత్వవాదులు చెప్తున్నారు. మరి హిందుత్వవాదులు కూడా ముస్లిం రోజు సోషల్ మీడియాలో అవునండి, వాళ్ళు ఓన్ గా మేము హిందువులం, మేము వాళ్ళు సెక్యులరిస్టులు అని చెప్పుకోవట్లా. అవును, హిందువులని వాళ్ళు- చెప్తున్నారు. మేము హిందువులం, పక్క మతాలను తిడతామని చెప్తున్నారు వాళ్ళు. ఉమ్. చెప్తున్నారు, తిట్టుకుంటున్నారు. ఓకే. అయితే సెక్యులరిజం అంటే అన్ని మతాలని సమానంగా చూడాలి కదా, ఉమ్. అన్ని మతాలని సమానంగా తిట్టాలి కదా అనేది వాళ్ళ సిద్ధాంతం. అదొక దిక్కుమాలిన సిద్ధాంతం. ఓకే. ఆ పద్ధతిలో వాళ్ళు రెచ్చిపోయి సూడో సెక్యులరిస్టులు అని దాడి చేయటం, కుహనాగాళ్ళు అంటాం ఉమ్. ఒక ప్రోగ్రామ్ గా పెట్టేసుకున్నారు. ఓకే. కాబట్టి వాళ్ళ ధోరణి వాళ్ళది. ఉమ్. ఉమ్. దాని గురించి ఎవరు మాట్లాడటానికి హక్కులు లేవు ఈ దేశంలో. ముస్లింలు చూసి భయపడుతున్నారు అని సెక్యులర్ అంటారు. అది కానీ argument. ప్రతిరోజు వాళ్ళ మీద దాడి జరుగుతుంది. అరే కానీ మీరు ముస్లింల మళ్ళీ నుంచి- ఇన్నోసెంట్ గా మాట్లాడకండి. ఉమ్. ఇప్పుడు వాళ్ళ ధోరణి అది, అదే నేను చెప్పింది గంట ఓకే. నుంచి. ఉమ్. ఉమ్. వాళ్ళ ధోరణి అది. ఉమ్. వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు తెల్లారులు వేస్తే క్రైస్తవులను తిడతారు. ఓకే. చంద్రబాబు నాయుడు తిట్టలేదా? జగన్ క్రైస్తవుడు కాబట్టి గ్రాంటెడ్ గా తీసుకుని ఉమ్. ఆయన క్రైస్తవుడు కాబట్టే తిరుపతి లడ్డూలో కల్తీ చేయగలిగాడు అని చెప్పాడు ఆయన. ఓకే. వాళ్ళ ధోరణి అది, వాళ్ళ పద్ధతి అది, వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. ఉమ్. కనుక పవన్ కళ్యాణ్ కూడా అలాగే మాట్లాడాడు ఇంతకు ముందు. ఉమ్. పవన్ కళ్యాణ్ తక్కువేం తినలేదు. ఆయన మొన్న ప్రసంగంలో కూడా ఉమ్. ఆ రోజుల్లో తెలంగాణలో రజాకారులు, నవాబులు పరిపాలనలు అని చెప్పి మాట్లాడాడు ఆయన. ఉమ్. ఏది మొన్న ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్లో కూడా మాట్లాడాడు అదే ధోరణి. ఓకే. అందుకని వాళ్ళందరూ ఒకే తాను ముక్కలు, ఉమ్. ఒకే తాను ముక్కలు, ఒకే రకమైన అభిప్రాయాలు మాట్లాడతారు. ఓకే. కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద దాడులు చేస్తాం ఎక్కడైనా. ఉమ్. ఇప్పుడు మీడియా అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ ఉమ్. దీని మూలాలు అక్కడే ఉన్నాయి, ఆంధ్రాలో. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మెజారిటీ యాజమాన్యాలు అక్కడవే. ఉమ్. కాబట్టి వీళ్ళ ప్రయోజనాలు అక్కడ ఉంటాయి. ఓకే. అందుకని వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే వీళ్ళకి బాధ వేస్తుంది, ఉమ్. వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఉమ్. అందుకని వీళ్ళు ఇక్కడ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ని కానీ, ఉమ్. బీజేపీని కానీ, నరేంద్ర మోడీని కానీ, అమిత్ షాని కానీ, ఉమ్. ఎవరైనా ఏవైనా అంటే వీళ్ళకి కోపాలు వస్తాయి. ఇక్కడ మీడియాకే కోపం వస్తుంది, ఓకే. మీడియాయే దాడి చేస్తుంది. ఉమ్. చూసారా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అని వీళ్ళే స్టోరీస్ రన్ చేస్తారు. ఓకే. సో ఆ నేరేటివ్లో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అనేది వాంటెడ్గా తీసుకొచ్చారు, అది అవసరం లేదని వీళ్ళే మాట్లాడతారు, వాళ్ళే తీసుకొస్తారు. ఉమ్.
వాళ్ళు ఏం మాట్లాడారు? మొదట తెలంగాణ వాడయుండి ఆంధ్ర రాజకీయాల గురించి నీకెందుకు ప్రొఫెసర్ అన్నారు కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి సారీ చెప్తే సరిపోతుందా అని కూడా సోషల్ మీడియాలో మాట్లాడారు కదా. అవును. నిజానికి ఆయన ఏదో నిలబడతాడు, యుద్ధం చేస్తాడు అని ప్రొఫెసర్ వెనకాల నిలబడలేదు ఎవరు. ఓకే. వాళ్ళ ఓవర్ యాక్షన్ని కంట్రోల్ చేయటం కోసం ఆంధ్ర ప్రాంతపు రాజకీయ నాయకుల ఓవర్ యాక్షన్ని, వాళ్ళ ట్రోలింగ్ని, వాళ్ళ అఫీషియల్ పేజీల్లో వాళ్ళు లాంచ్ చేసిన ఫోటోల్ని క్రిటిసైజ్ చేయటం కోసం ఆ మీటింగ్ జరిగింది. దాని మీద దాడులు చేశారు వీళ్ళు. దాని మీద దాడులు చేసిన సందర్భంగా అది చాలా క్లియర్గా తెలంగాణ ఆకాంక్షల మీద దాడి చేసినట్టుగానే, అంటే మీడియా, ఆ మీడియా సమావేశంలో వాళ్ళు వ్యవహరించిన తీరు, జనసైనికులం అని చెప్పుకుంటున్న వాళ్ళు వ్యవహరించిన తీరు, అది కూడా తెలంగాణకి ఇబ్బంది. తెలంగాణ అంటే ఆల్రెడీ వీళ్ళు ఒక సఫరింగ్లో ఉన్నారు. కల్చరల్గా వీళ్ళని తొక్కేసి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడము, రామారావు గారి విగ్రహాలు చాలా ఉన్నాయి ఆల్రెడీ. ఆ ఉన్న విగ్రహాలకు తోడు వెళ్ళి అక్కడ దండేసుకుంటే సరిపోయేది. అని అక్కడ బేగంపేట వెళ్ళి దండేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ పెట్టడం వెనకాల సినిమా పరిశ్రమ, ఆ కులానికి చెందిన ఓట్లు, కన్సాలిడేషన్, ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం మీద బాధ్యత ఉంది. ఆ విగ్రహం రేపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనీసం ఆ ప్రాంతపు కార్పొరేట్లను గెలిపించాలి. లేకపోతే ఎన్టీ రామారావుకి ఇబ్బంది రేవంత్ రెడ్డి నుంచి. ఆయన వెళ్ళి ఎన్టీఆర్కి వార్నింగ్ ఇచ్చినా ఇస్తాడు. రెండోది రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటిగ్రిటీ వ్యవహారానికి వస్తే, నిన్న అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరణ సభలో ఎన్టీ రామారావు గారు లేకపోతే తెలంగాణలో ఒక్క రాజకీయ నాయకుడు ఉండేవాడా? కేసీఆర్ ఆయన పెట్టిన భిక్షే, దేవేందర్ గౌడ్ ఆయన పెట్టిన భిక్షే, కడియం శ్రీహరికి ఆయన పెట్టిన భిక్షే, జానారెడ్డికి ఆయన పెట్టిన భిక్షే, ఇవన్నీ మాట్లాడాడు. ఇంత మాట్లాడిన పెద్ద మనిషి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తలో మాట్లాడింది ఎన్టీ రామారావు పరమనీయంత. ఆయన ఒక చిన్న బడ్జెట్ ఏదో లీక్ అయిందని చెప్పి కేబినెట్ మొత్తాన్ని రద్దు చేసినంత నియంత, ఆయన పరమ దుర్మార్గుడు అని చెప్పి 100 విషయాలు మాట్లాడాడు ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా. అదే నాలికతో నిన్న ఎన్టీ రామారావు గారు ప్రాంతాలకు అతీతుడు, భాషలకు అతీతుడు, ఈ ప్రపంచంలోనే ముగ్గురే పెద్ద గొప్పోళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురులో ఒకడు ఎన్టీ రామారావు, 2 అంబేద్కర్, 3 ఇందిరాగాంధీ అని ఇష్టం వచ్చినట్టు పొగిడాడు. ఇది అందరికీ తెలుసు. అంటే ఒకటే పోలిక ఉంది ఇందిరాగాంధీకి ఎన్టీ రామారావుకి, ఆయన చెప్పిన పోలికలు కాదు. వాళ్ళిద్దరూ ఒక ఏరియాలో పరమ దుర్మార్గంగా వ్యవహరించిన సందర్భం ఉంది. ఇందిరాగాంధీ గారు జాతుల పోరాటాలను చాలా దారుణంగా అణిచివేశారు. అలాగే ఈ దేశంలో ప్రభుత్వ వ్యతిరేకంగా గొంతు లేపిన వాళ్ళు ఎవరిని కూడా ఆవిడ బతకనివ్వలేదు. ఎన్కౌంటర్లు చేశారు, చంపారు. ఈ హత్యాకాండ ఎమర్జెన్సీలోను, ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ హయాంలో కూడా జరిగింది. వెంగళరావు గారి నేతృత్వంలో శ్రీకాకుళ పోరాటాన్ని రక్తపుటేరుల్లో ముంచారు. నక్సల్బరీని రక్తపుటేరుల్లో ముంచిన చరిత్ర ఉంది కాంగ్రెస్కి. ఎన్టీ రామారావు గారు కూడా ఆ ఏరియాలో తక్కువ మనిషి ఏం కాదు. ఆయన కూడా ఆయన హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్న తర్వాత ఎన్నికల సందర్భంగా నక్సలైట్ల దేశభక్తులు అని చెప్పాడు. కానీ ఆయన గెలిచిన తర్వాత మిస్సింగ్ మరణాలు అనే పేరుతో చాలా మందిని చంపాడు. చంపిన ఆచూకీ లేకుండా చంపేసి మాకు తెలియదు అని బుకాయించటం, ఇదో టెక్నిక్. సూర్యదేవర మల్లికార్జున్ ప్రసాద్ అనే ఆయన్ని విజయవాడలో అరెస్ట్ చేసి ఆయన ఎవరో మాకు తెలియదు అని బుకాయించారు హోంమంత్రి గారు. ఆయన్ని తీసుకెళ్లారు, చంపేశారు, తగలబెట్టేశారు, మాకు తెలియదు అని బుకాయించారు. అలాగే హైదరాబాద్లో ఐలయ్య, రాజ్మల్లు అనేటువంటి ఇద్దరిని వాళ్ళు ఉమర్ ముక్తార్ సినిమా చూసి బయటకు వస్తుంటే అరెస్ట్ చేశారు. జనాలందరూ చూస్తుండగానే అరెస్ట్ చేసి మాకు తెలియదని చెప్పారు. వాళ్ళిద్దరిని చంపేశారు. కొడవటి సుదర్శన్ అనే అతన్ని అరెస్ట్ చేసి చంపేసి మాకు తెలియదని బుకాయించారు. ఇలాంటివి 100 కేసులు ఉన్నాయి. ఆయన తక్కువ కూడా ఏం కాదు. ఆట మాట పాట బంద్ అని చెప్పి బహిరంగ సభలకి కానీ హాల్ మీటింగులకు కానీ పర్మిషన్లు ఇవ్వనటువంటి ఓ సందర్భం నడిచింది. ఆ సందర్భం నుంచి చెన్నారెడ్డి గారు నేను మీకు రిలాక్సేషన్ ఇస్తాను అని ప్రకటించాడు. ఆ ఎన్నికల సందర్భంగా 89 ఎలక్షన్ సందర్భంగా ఎన్టీ రామారావు ఓడిపోవడానికి రీజన్స్లో అది కూడా ఒకటి. ఆయన ప్రజా ఉద్యమాల మీద పెట్టినటువంటి ఉక్కుపాదం కూడా ఒక కారణం. కనుక వాళ్ళిద్దరూ నియంత స్వభావంలో ఇందిరాగాంధీ తక్కువ కాదు, రామారావు గారు తక్కువ కాదు. అలాంటి వాళ్ళని
ఈయన వాళ్ళేదో చాలా గొప్ప ఆదర్శవంతుల్లాగా అంబేద్కర్తో పోల్చి మాట్లాడటం అనేది పరమదారుణం. వాళ్ళిద్దరిని, ఆ ఇద్దరు నియంతల్ని ఈయనతో అంబేద్కర్తో పోల్చి మాట్లాడటం అనేది దుర్మార్గం చేస్తాడు ఆయన. అదే పెద్ద మనిషి కాంగ్రెస్లో, టీడీపీ నుంచి కాంగ్రెస్లో జరగానే ఎందుకు ఎన్టీ రామారావుని తిట్టాడు, ఈ రోజున ఎందుకు పొగుడుతున్నాడు అంటే, ఇక్కడ ఆయన ఏదో వచ్చే ఎన్నికల్లో అక్కడ ఆంధ్ర ప్రాంతపు ఓటర్లు మన వైపు వస్తారు, ఇదంతా ఒక ప్రోగ్రాం ఉంది. దీన్ని మించిన ప్రోగ్రాం ఇంకోటి ఉంది. కూటమిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. దానికి తెలంగాణ సమాజం రియాక్ట్ అవుతోంది. రియాక్ట్ అవుతూ నిన్న అక్కడ అమరవీరుల బంధుమిత్రులు పవన్ కళ్యాణ్ మీద చేసిన దాడి, పవన్ కళ్యాణ్ మీద చేసిన దాడి కాదు, అది చాలా క్లియర్గా కూటమి మీద జరిపిన దాడే. కూటమి నేతృత్వంలో ఇక్కడికి జొరబడటం కోసం ఆంధ్ర పాలకులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు, అంటే వాళ్ళ ఆత్మత్యాగాలకు అర్థం లేకుండా పోతుంది అనే ఆవేదన నుంచి వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అవటంలో ఏమాత్రము తప్పు లేదు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే పోలికలు తీసుకొస్తున్నారు అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కానీ ఆ బుల్డోజింగ్ జరుగుతోంది ఆంధ్ర ప్రాంతం నుంచి. కాబట్టి ఆ బుల్డోజింగ్ ఎంతసేపు చేస్తారో అంతసేపు నిరసన మొదలవుతుంది, అంతసేపు నిరసన నడుస్తుంది. ఆ నిరసన ఆగాలంటే ఆవేశమే. ఎందుకంటే ఇప్పుడు విశాఖ లేదంటే విజయవాడ నుంచే ఎవరో ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేతల్ని ఆ తరహాలో మాట్లాడితే, కానీ పరిస్థితి వాళ్ళు చేసుకుంటున్నదే, వీళ్ళు చేస్తున్నది ఏం లేదు. ఆంధ్ర ప్రాంతపు ఓవర్ యాక్షన్ ఆగితే ఇది ఆగుతుంది, ఇది కొనసాగుతుంది అన్నట్టు. అంటే ఆయన చాలా క్లియర్గా కూటమితో జాయిన్ అవ్వబోతున్నాడు రేవంత్ రెడ్డి అనటానికి ఇండికేషన్ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ. రాబోయే కాషాయ ప్రభుత్వానికి ఈయనే సారథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి అని నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజున అనుకున్నాం. అదే నిజమయ్యే వాతావరణం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు 2023లో అనుకుంటా ఒక శ్రేణులతో ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ నేతలు నన్ను ప్యాకేజ్ తీసుకున్నాను అని విమర్శలు చేస్తున్నారు, అలాంటి వ్యక్తులకి చెప్పు చూపిస్తూ 2 చెంపలు వాచిపోయేలా, దవడలు వాచిపోయేలా మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతానని ఆయన చాలా హెచ్చరింపు ధోరణిలో, చాలా బెదిరింపు ధోరణిలో మాట్లాడారు ఆ రోజు. ఈ రోజు చూస్తే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు, ఒక మహిళ ఆవిడ చెప్పు తీసుకొని ఆయన ఫోటోని అయితే చాలా, అదే అంతకంటే మరింత అవమానకరంగా అయితే ఆవిడ కొట్టింది. కర్మ బూమరాంగ్ అయిందని వైసీపీ శ్రేణులు అయితే కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు. సో దీని గురించి ఏమంటారు? వైసీపీ శ్రేణులు ఏదైనా మాట్లాడుకోవచ్చు అంటే, అది వాళ్ళు కూడా వాళ్ళు అటాచ్ చేసుకుంటున్నారు దాన్ని. అంటే ఆయన మాకు చెప్పు చూపించండి, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆయన చెప్పుతో కొట్టారు అనేది ఏదో ఒక కంపారిటివ్ స్టడీ. కానీ ఈ 2 సంఘటనలకి ఏమాత్రము పోలిక లేదు. పోలిక లేదు. అది పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద ప్రదర్శించిన ఆగ్రహం, వాళ్ళు వైసీపీ మీద. ఇది తెలంగాణ సమాజం ఆంధ్ర పాలకుల మీద ప్రదర్శించినటువంటి ఆగ్రహంగా చూడాలి దీన్ని, నిన్న జరిగిన సన్నివేశాన్ని. కనుక ఇప్పటికైనా సరే వీళ్ళు, అంటే పవన్ కళ్యాణ్ మీద చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన రీసెంట్గానే చేతబడి చేశారు ఆంధ్ర వాళ్ళకి, ఆంధ్ర ప్రాంతానికి, కోనసీమకి తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారు, చేతబడి చేశారు. అందుకనే అక్కడ కొబ్బరి చెట్లు వాడిపోయినాయి, రాలిపోయినాయి. నిజానికి నీళ్లు లేక నాశనం అయింది ఆ పంట. నీళ్లు రాకపోవడానికి అక్కడ ఉన్నటువంటి కాలువల పుడికలు తీయకపోవడం వలన జరిగింది తప్పది. దాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఇవ్వాలంటే సీఎం గారు రిలీజ్ చేయాలి. సీఎం చంద్రబాబుని అడిగే ధైర్యం లేక ఆయన అలా చిరాకు పడి తెలంగాణ వాళ్ళ మీదకి నెపం నెట్టి వాళ్ళు ఏదో చేతబడి చేశారని మాట్లాడి, ఇలాంటి సెన్సిటివ్ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన నాయకులే ఇలా మాట్లాడేస్తే మంట రాజేసింది వాళ్ళు అవుతారా, వీళ్ళు అవుతారా? వాళ్ళే అవుతారు. సో ఆయన వ్యవహార శైలే ఈ పరిస్థితికి తెచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు నేను 11 రోజులు నిద్రపోలేదు అన్నాడు ఆయన. అన్నం తినలేదు, పడుకోలేదు అని చెప్పాడు. ఇప్పుడు తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారుల నుంచి ఇంత స్థాయిలో ప్రతిఘటన రావడానికి రీజన్ ఏంటంటారు? పవన్ కళ్యాణ్ మీద ఇంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం చూపాల్సిన అవసరం ఏంటి? ఆయన జస్ట్ ఖండించారు కదా. ఏం ఖండించాడు? ఆయన చాలా మాట్లాడాడు.
ఓకే. ఆయన మాట్లాడాడు, ఆయన కేడర్ మాట్లాడారు, ఓకే. ఆ సంపత్ నాయక్ కండుకో మాట్లాడారు. అలాగే వాళ్ళ పార్టీ నుంచి తెలుగుదేశం నుంచి చాలా ట్రోల్ జరిగింది. ఆ కానీ troll పవన్ కి కళ్యాణ్ ఒక్కడే టార్గెట్ అవుతున్నాడు అని పవన్ ఇక్కడ కళ్యాణ్ వాదన. టార్గెట్ అవ్వటం అంటే ఆయన మొదలు పెట్టాడు. మరి ఉమ్. ఆయన కదా ఇప్పుడు ఆయన అంటే కేంద్రంగా మొదలైంది. పవన్ కళ్యాణ్ నేను తాట తీస్తాం తోలు తీస్తాం అని కూడా అంటే ఇండైరెక్ట్ గా అనింది. అది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి తగిలిందని వీళ్ళు భావించారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ ని ఉద్దేశించే అన్నాడని తెలంగాణ వాళ్ళు అందరినీ అన్నాడు భావించుంటారా? ఆయన. అందరినీ అన్నాడు. నన్ను విమర్శిస్తే ఉమ్. అంటే నేను ఇప్పటి వరకు చాలా టాలరేట్ చేస్తున్నాను, అవును. మా సహనాన్ని చేతకానితనంగా చూడకండి, ఉమ్. తోలు తీస్తాం అన్నాడు. అవును. ఆ తోలు తీయటం ఏమిటో సంపత్ నాయక్ చూపించాడు. ఉమ్. కాబట్టి ఆయన తోలు తీస్తాను అన్న తర్వాత ఇంకెందుకు ఉపేక్షించాలని వీళ్ళు దాడి ఉధృతం చేశారు. ఓకే. దానికి కూడా ఆయనే కారణం. ఆయన అట్లా మాట్లాడి ఉండకూడదు కానీ మాట్లాడాడు. ఓకే. మాట్లాడాడు కాబట్టి దానికి రియాక్షన్ గ్యారంటీగా ఉంటుంది. ఓకే. రెండోది ఆయన ఆ చేతబడి ప్రకటనకు సంబంధించిన సంజయ్ షీ ఏమైనా చెప్పాడా? ఉమ్. ఎప్పుడూ చెప్పలేదు ఆయన. ఓకే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.